హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ హిమూలాగ్. ఈ రోజు అయితే పౌలపాడ్యమి కదా, ఇంకా కార్తీక మాసంలో చివరి రోజు. ఈ రోజు అయితే అందరూ పారే నీటిలో దీపాలు వదిలితే చాలా మంచిది. కానీ చాలా ఎక్కువ మంది ఇంకా ఇలా టౌన్ లో ఉండటం వల్ల ఇంట్లోనైతే ఇలా దీపాలు అయితే వదిలేస్తూ ఉంటారు కదా. నేనైతే ఈ రోజు అయితే 5 కి అయితే దీపం అయితే వదిలాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి నైట్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో దేవుడి సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఇలా దీపాలు వదలటం కోసం అయితే ఇలా అయితే చేస్తున్నాను. పల్లెంలో అయితే నీళ్ళు వేసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షింతాలు, ఒక కాయిన్ ఏదైనా అయితే అందులో అయితే వేస్తాను. ఇంకా వేసేసి అవన్నీ కూడా అంటే ఆ పల్లెంకి అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను. నీట్ గా రెడీ చేసేసుకొని పల్లెం అయితే పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర అయితే అన్ని రెడీ చేసేసాను అనమాట. నేను ఈ రోజు మార్నింగ్ కూడా 4 అయిపోయింది నేను లేచేటప్పటికి. ఇంకా నేను స్నానం చేసి నేను రెడీ అయ్యి ఇవన్నీ రెడీ చేసినప్పటికి అన్ని రెడీ చేసి పెట్టినప్పటికైతే 5 అయితే అయింది. ఇంకా ఆ టైంలో మా బావస్వామి కూడా లేచారని చెప్పేసి ఇంకా మా బావస్వామి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో మా బావస్వామితో దీపం వెలిగించేసి నేనైతే బయట అయితే దీపాలు అయితే వదిలాను. నాకైతే నేను ఒకటి గుర్తొచ్చింది, అసలు ఈ కార్తీక మాసం అన్ని రోజులు ఇప్పుడైతే కార్తీక మాసం ఇలా చేస్తున్నాను, కానీ చిన్నప్పుడు కార్తీక మాసం చెయ్యాలంటే అంటే నాకైతే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ లో ఇంకా ఎండు చేపలు అంటే డ్రై ఫిష్ అంటారు కదా, అవి అయితే మాత్రం ఇంకా ఇష్టం అనమాట. నేనైతే చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే స్కూల్ డేస్ లో ఆ టైంలో కార్తీక మాసం చేసేటప్పుడు నేను కార్తీక మాసం చేసేదాన్ని. ఇంట్లో నాన్ వెజ్ చేపలు, మా తాతయ్యకి చేపలు అంటే చాలా ఇష్టం, అతనికి ఉండేవారు అనమాట. నేను ఏమనేదాన్ని అంటే చేపలు నువ్వు తిని తాతయ్య, చేపల గ్రేవీ నాకు వేసి, లేదంటే ఎగ్ వండితే ఎగ్ నువ్వు తినేసే, గ్రేవీ నేను తినేస్తాను, గ్రేవీ అది నాన్ వెజ్ కాదు కదా అని చెప్పేసి అయితే అనేదాన్ని. అంటే నేను చిన్నప్పుడు కార్తీక మాసం చేసుకునేటప్పుడు ఆ 1 మంత్ కూడా నాన్ వెజ్ తినకుండా ఉండలేకపోయేదాన్ని. అటువంటిది ఇప్పుడైతే కంప్లీట్ గా 1 ఇయర్ అయితే దాటిపోయింది. ఇలా అయితే ఉంటున్నాను. నిజంగా అసలు నాకే నేనైనా ఇలా మారిపోయినా అని అయితే అనిపిస్తుంది. ఇప్పుడైతే కార్తీక మాసం చేస్తే ఇంకా కోనేటి స్నానాలకు వెళ్ళి అక్కడ దీపాలన్నీ వదలడం అవి చేసేవాళ్ళం. కానీ ఇక్కడైతే అటువంటిదైతే కుదరదు కదా, అందుకని చెప్పి ఇంట్లో అయితే దీపాలు అయితే వదిలేస్తున్నాము. ఇంకా నేనైతే ఇయర్ పారే నీటిలో అయితే దీపాలు అయితే వదిలాను. లాస్ట్ టైం కార్తీక పౌర్ణమికి ఊరు వెళ్ళాను కదా, ఆ రోజు అయితే నేను ఊర్లో కాలువ అయితే ఉంటుంది, అది పారే నీరు అంటారు అనమాట. దానికి ఇంకా పారే నీళ్ళలో ఆ రోజు అయితే డప్పులు అయితే వదిలేసాను. అసలు మీరు పౌలపాడ్యం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. మాకైతే ఇప్పుడు కాదు కానీ నా చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే నాకు చెప్పారు, కార్తీక మాసం అన్ని రోజులు కార్తీక మాసం చేసిన లాస్ట్ రోజు దీపాలు వదిలేసిన తర్వాత ఆ రోజు అయితే ఒక 5గురికి అయితే ఇంట్లో అసలు వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంట్లో భోజనం పెట్టాలి అని అయితే చెప్పేది. పౌలపాడ్యం రోజు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో అయితే బూర్లు, పులిహోర అవి అయితే చేసుకుంటూ ఒక 5గురు ముసలి వాళ్ళకి తీసుకొని వచ్చి ఇంట్లో అయితే భోజనం అయితే పెడుతూ ఉంటారు. ఇంకా మనకైతే ఇక్కడ అవ్వదని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇయర్ ఒక 5గురు స్వాములకి అయితే ఇంట్లో అయితే టిఫిన్ అయితే మార్నింగ్ పెట్టేశాను. వాళ్ళ కోసం అయితే జొన్న దోశలు వేసేసి ఇంకా టమాటా కొత్తిమీర పచ్చడి, బొంబాయి చట్నీ కూడా చేసి కొంచెం పాయసం అయితే చేశాను. స్వాములకి అయితే మార్నింగ్ 7 లోపే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ గా అవన్నీ కూడా చేశాను. స్వాములు అయితే 6:30, 6 కి అయితే వచ్చేసారు ఇంటికి. అది లోగా అయితే నేను పూజ ఇవన్నీ కూడా ఫస్ట్ పూజ అన్ని చేసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను. నేనైతే పోలేరమ్మ తల్లి ఇలా చేస్తూ ఉంటాం కదా, ఈ కథ కూడా చదువుకొని నేనైతే ప్రతి సంవత్సరం కూడా శివదేవుని ఫోటో కూడా బయట పెట్టి విఘ్నేశ్వరుని కూడా రెడీ చేసి అయితే పెట్టేస్తూ ప్రతి ఇయర్ ఎలా చేస్తాను ఇంకా అదే చేస్తాను. యాక్చువల్ గా చాలా ఎక్కువ మంది తాంబూలం పెడుతున్నారు, అసలు ఎందుకు పెడుతున్నారు నాకు తెలియదు, నేను ఎప్పుడు పెట్టలేదు. ఇంకా కొత్తగా అలవాటు ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఇంకా మరి పెట్టదలుచుకోలేదు. అందుకే ఇంకా నార్మల్ గా అయితే మేమైతే 4గురు ఉంటాం కదా, అందుకే 4 డొప్పల్లో అయితే అందరూ 365 ఒత్తు అలా అయితే నేను ఇయర్ అయితే వెలిగించలేదు. నేను రెగ్యులర్ గా రోజు దీపం పెడుతూ ఉంటాను కదా అని చెప్పేసి నార్మల్ గా అయితే 4 డొప్పల్లో అయితే దీపాలు అయితే వదిలేసాను 4గురు పేరు మీదను. ఇంకా దీపాలు వదిలేసి ధూపం అన్ని వేసుకొని నేను లాస్ట్ లో హారతి తీసుకున్నప్పటికీ 1:15 అయితే అయ్యింది. ఆ టైం నేను ఫాస్ట్ గా నైట్ అయితే కొంచెం జొన్నలు మినప్పప్పు అయితే నానపెట్టాను. దోశలు వేద్దామని చెప్పి గ్రైండ్ రోడ్ పాడైపోయింది అని చెప్పేసి దోశలు అయితే వేద్దామని అలా అయితే నానపెట్టాను. ఇంకా నానపెట్టేసి మార్నింగ్ అయితే అవన్నీ మిక్సీ చేసుకొని తర్వాత నేనైతే ఈ రోజు అయితే కొంచెం బాదం ఉంటది కదా, బాదంతో పాయసం అయితే చేశాను. ఆ రెసిపీ కూడా మీకైతే పోస్ట్ చేస్తాను. నేను కుక్ చేసేటప్పుడు ఫాస్ట్ గా కుక్ చేశాను, అందుకే ఎక్కువ వీడియోస్ అయితే అక్కడ ఏం తీయలేదు. పూజ చేసుకునేటప్పుడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని అయితే పూజ అయితే చేసుకున్నాను. అక్కడైతే చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను. ఆ వీడియో క్లిప్స్కే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఆన్లైన్లో ఉన్న ఫొటోస్ మాత్రం నేను లాస్ట్ ఇయర్ అయితే పౌలపాడ్యమికి అయితే తీసుకున్న ఫోటో. ఈ రోజు అయితే నేను ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు, అందుకని చెప్పేసి ఆ ఫోటో క్లిప్స్ ఆ థంబ్నైల్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా
అంటే నార్మల్గా ఈరోజు తీసుకున్నవి ఏవో వీడియోస్లో స్క్రీన్ షాట్లు తీసి అయితే తమ్నైల్లో అయితే పెట్టాను. ఇంకా నా పూజ అయితే ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు నాకు చాలా హ్యాపీ కూడా అనిపించింది. మా ఇంటికి ఒక 5 స్వాములు తీసుకొచ్చేసి ఇంకా ఫుడ్ అయితే పెట్టాం కదా, అది నా చేత్తో నేను అసలు దోశలు అయితే అంటే ఇడ్లీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది, కానీ మా ఇంటి గ్రైండర్ అయితే పని చేయటం లేదు. అందుకని చెప్పేసి దోశలు అయితే వేసాను. అసలు పిల్లలతో పూజలు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అసలు నేను ఇలా లేస్తాను అంటే ఫాస్ట్గా పిల్లలు లెక్క ముందు ఏదైనా పూజ చేసుకుందాంలే అని చెప్పి నేను ఏ రోజు అలా అనుకుంటానో ఆ రోజే నా వెనకాత లేచిపోతాను అనమాట. ఇంకా లేచి నుండి అంటే టైం అప్పుడు లేస్తారు, ఇంకా లేచి నుండి ఏడుపు అయితే ప్రతిసారి అదే ఫేస్ చేశాను. కానీ ఈ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా నా పూజ అయ్యాకే ఇద్దరు లేచారు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత మా బాబుకి అయితే లేచిన వెంటనే అయితే ఫుడ్ అయితే అంటే ఒక 10-15 మినిట్స్లో అయితే ఫుడ్ అయితే ఉండాలి. వాళ్ళకి దోశ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా స్వాములకి అయితే ఇలా ఫుడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా స్వాములు వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నారు కదా మా కిచెన్ అయితే ఎలా ఉందో. నా కోసం సింక్ నిండా గిన్నెలు అయితే వెయిట్ చేస్తున్నాయి. ఈ వీడియో ఎంతవరకు చూసారు కదా, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.